ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిటర్నింగ్ ఆఫీసర్ పైన కూడా మరి చర్యలు తీసుకున్నటువంటి కేంద్ర ఈసీ. సో మరి ఇవన్నీ చూస్తుంటే రాజకీయం రసవత్తరంగా జరుగుతుంది. మునుగోడు బై ఎలక్షన్ గురించి మనం మాట్లాడేది. ప్రస్తుతం మరి చౌటుప్పల్లో ఉన్నాం. 13వ వార్డు సుల్తాన్ రాజకుమార్ గారు టీఆర్ఎస్ పార్టీపై గెలిచి మరి ఇప్పుడు సిపిఐ-సిపిఎం మద్దతు కూడా ముందుకెళ్తున్న సందర్భంగా ఆయన యొక్క డివిజన్లో ప్రచారం ఎలా ఉంది, మరి ఇన్ఛార్జి ఎవరు వచ్చారో వారి మాటలు తెచ్చుకుంది. నమస్తే అండి. నమస్తే సార్. మీకు ఎవరు వచ్చారు ఎమ్మెల్యే ఇన్ఛార్జి? పటాన్చెరు గూడు మైపాల్ రెడ్డి గారు. ఎట్లా చేస్తున్న ప్రచారం? బాగుందండి. మైపాల్ రెడ్డి అంటే కొంచెం హంగామా కూడా బాగానే ఉంటుంది. మరి ఉన్నది. మీరు స్థానికంగా మీరు ఎమ్మెల్యే బయట నుంచి వచ్చినప్పటికీ కూడా స్థానికంగా మీ ఓటర్లు ఎంత చెప్పినా మీ మీదనే తప్పు చేసినా మంచి చేసినా మీ మీదనే అరవడం జరుగుతుంది కనుక ఎలా ఉంది పరిస్థితి? తప్పు చేసినా ఏం చేసినా కానీ వార్డులో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజలు ఇట్లా గుర్తిస్తున్నారు. ఇంకోటి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇట్లా చేసిరు. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పెడితే 11,000, పెళ్ళి చేస్తే కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, వితంతు పింఛన్ ఇస్తున్నాడు, ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిరు కాబట్టి ప్రజలంతా కేసీఆర్ కారు గుర్తుకే ఓటేస్తామని. 2014 కూడా మీరు ఉన్నారు. ఎంత ఉంటుంది మీ వయసు అప్పుడు? 2014లోనా వయసు 27 ఉంటుంది. 20. అప్పుడు వాటర్ ఎట్లుండేది మరి? ఇక్కడ వాటర్ కల్తీ వాటర్ ఉంటుండండి. ఇబ్బందులు పడ్డాలు మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఏం లేదండి, అలాంటి కొరత ఏం లేదు. విద్యుత్ కొరత ఇట్లా ఏం లేదు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యుత్ ఇబ్బంది లేదు, కరెంట్ ఇబ్బంది లేదు, వాటర్ ప్రాబ్లం ఇట్లా ఏం లేదు. ఇప్పుడు అంతకుముందుకున్న పాలనలో కూడా అసలు ఏం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చేసింది ఏం లేదు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని విధాలుగా అభివృద్ధి అయింది. ఎలాంటి ప్రజలకు ఇట్లా ఎలాంటి ఇబ్బందులు లేవు. రోడ్లు ఎలా ఉన్నాయి? మరి ఏదైతే సీసీ రోడ్లు కావచ్చు, ఏవైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి మన్ను రోడ్లు కావచ్చు, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు అంటే అన్నీ ఒకటేసారి కావాలంటే ఏం కావు అండి. 60 ఏళ్ళ పాలనలో చేసినప్పుడు ఇట్లా ఎలాంటి అభివృద్ధి ఏం చేయలేదు. మన తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్నది. ఇంతలే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలంటే కాదు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లాగా చేసుకుంటూ వస్తున్నాడు అభివృద్ధి. ఇట్లా మన చౌటుప్పల్ మున్సిపాలిటీ వచ్చేసి 2014 నుండి 2018 వరకు అభివృద్ధి అయింది. అది మన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన హయాంలోనే అభివృద్ధి అయింది. ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి కాలేదు. అది ఎందువలన అంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల కాడికి వచ్చి మరి సమస్యలు చెప్పినా కానీ ఒకరోజు ఇట్లా ఒక మున్సిపాలిటీలో వార్డు కాడికి వచ్చి మాట్లాడింది లేదు, చూసింది లేదు, ఏం లేదు. మరి ఆయన మీద వ్యతిరేకత మీ టీఆర్ఎస్ పైకి వస్తుందా, కాంగ్రెస్కు మళ్తుందా? ఆయన మీద వ్యతిరేకత ఉంది. 100% వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల కోసం మీకోసం పోయినా నేను పార్టీ మారినా, మీకోసం పోయినా పార్టీ మారినా అంటుండు కదా, అది అబద్ధం. ఆయన వ్యక్తిగత స్వలాభం కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం నువ్వు బీజేపీలో పోయినావు కానీ మీ ప్రజల కోసమే పోయినా, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పోయినా అనేది మాత్రం 100% తప్పు. అభివృద్ధి కోసమే పోతే వార్డులకు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయని మేము చెప్పినా కానీ పట్టించుకొని రోడ్ల మీద వచ్చి తిరిగేదా, మాట్లాడేది ఎవరితో? 3.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఇట్లా మా వార్డుకు రాలేదు సార్. మాది 13వ వార్డు చౌటుప్పల్ మున్సిపాలిటీ. ఒక్కసారి కూడా రాలేదు. ఆయన మీద వ్యతిరేకత టీఆర్ఎస్కి పడతాయా ఓట్లు, కాంగ్రెస్కి పడతాయా? టీఆర్ఎస్కే పడతాయండి. కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్కే వేస్తారు ఓట్లు. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిస్థితి అంటే కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు బీజేపీలోకి పోయింది కాబట్టి ఆయన మీద వ్యతిరేకతతోటి టీఆర్ఎస్కే వేస్తారు. మహిళల పరిస్థితి ఏంది? మేము మహిళగా నువ్వుడుతున్నాను, నిలబడ్డ వాళ్ళందరూ కూడా పురుషులే ఉన్నారు, మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు, మాకే వేస్తారని చెప్తుంది ఆమె. మహిళా ఓటర్లు వేస్తారు అంటే అభిమానం ఉన్న వాళ్ళు వేస్తారు. ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారు? 35,000 మెజార్టీతోటి టీఆర్ఎస్ గెలుస్తుంది. వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మా టీవీ మా వార్డు ప్రజలకు చెప్తున్నది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. ఇంకొకటి సంక్షేమ పథకాలు కూడా ఎన్నో చేసిరు. పింఛన్లే కానీ, రైతు బందే కానీ, రైతు బీమాయే కానీ, వాటర్ కొరత లేకుండా, విద్యుత్ కొరత లేకుండా. ఇంకోటి మా మునుగోడు నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ చేశారు. అది రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అసమర్థత వల్ల ఈరోజు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కాలేదు.